రాష్ట్రంలో కనబడ్డ దేవుని మీదల్లా ఒట్టు పెట్టాడు. దేవుడి మీద ప్రమాణం చేసి మాట తప్పిన బహుశా భారతదేశంలో తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిస్సిగ్గుగా ఇంకా ఉల్టా దబాయిస్తాడు, రుణమాఫీ అయిపోయింది అంటాడు. ఏ ఊరికి పోయినా ఆటన మందం కూడా కాలే. అంటే దేవుడు అంటే ఆయనకు ఒక భయము లేదు, భక్తి లేదు. కేసీఆర్ గారేమో దేవాలయాలు కట్టిండు, రేవంత్ రెడ్డి ఏమో దేవాలయాలను కూలగొడతా ఉన్నాడు. సరే, రేవంత్ రెడ్డి గారికి కూల్చుడు కొత్త కాదు. హైదరాబాద్ లో హైడ్రా పేరిట పేదల బతుకులు కూల్చిండు, పేదల ఇండ్లు కూల్చిండు, చివరికి దేవాలయాలు కూడా కూలుస్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా కట్టిందేమి లేదు, కూలగొట్టుడే తప్ప. పేదల ఇండ్లు కూల్చుడు, పేదల బతుకులు కూల్చుడు, దేవాలయాలు కూల్చుడు. ఇవాళ వరంగల్ జిల్లా నర్సంపేట అశోక్ నగర్ లో 800 ఏండ్ల కింద నిర్మించిన, కాకతీయ రెడ్డిరాజులు నిర్మించిన, గణపతి దేవుడు నిర్మించిన అద్భుతమైన శివాలయాన్ని కూల్చివేసినారు. ఇప్పుడు ఏదో బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, ఆ శివాలయానికి రక్షణగా పెద్ద కోటగోడ లాంటి కట్ట కట్టారు, ఆనకట్ట. ఆ కట్టను కూడా తొలుచుకుంటూ లోపలికి పోయినప్పుడే అర్థమవుతుంది ఇంత పెద్ద కట్ట ఎందుకు కట్టినారు. లోపల ఉండే శివాలయానికి రక్షణగా ఆల్ రౌండ్ అంత పెద్ద కట్ట ఆ రోజుల్లో కట్టారు. ఆ కట్టను ఏ రకంగా తొలిచారో మనం చూస్తున్నాం. ఆ కట్టను తొలుచుకుంటూ లోపలికి వెళ్ళి ఆ దేవాలయాన్ని కూల్చారు. ఇదంతా కూడా తెలియక జరిగింది కాదు, తెలిసే జరిగింది. పెద్ద పెద్ద రాతి కట్టడాలను ముక్కలు ముక్కలు చేసిండ్రు. ఎక్కడికక్కడ ముక్కలు ముక్కలు చేసినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. అందువల్ల మేము ప్రభుత్వాన్ని సూటిగా 4-5 డిమాండ్లు పెడతా ఉన్నాం. డిమాండ్ నెంబర్ 1, పురావస్తు శాఖ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. బాధితుల్ని అరెస్ట్, ఎవరైతే ఈ చర్యలకు పాల్పడ్డారో వారిని అరెస్ట్ చేయండి. ఆ మిషనరీని సీజ్ చేయండి అని మొదటి డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండవ డిమాండ్, యుద్ధ ప్రాతిపదికన ఆ దేవాలయాన్ని పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడవ డిమాండ్, ఆ స్థలాన్ని, ఎందుకంటే 1958 పురావస్తు శాఖ చట్టం ప్రకారంగా 100 ఏళ్లకు పైబడిన ఏ దేవాలయమైనా ఏ కట్టడమైనా అది పురావస్తు శాఖ పరిధిలోకి వస్తుంది. ఈ దేవాలయం 800 ఏళ్ల చరిత్ర కలిగింది కనుక ఈ దేవాలయాన్ని, ఈ స్థలాన్ని తక్షణమే పురావస్తు శాఖకు అప్పజెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాకతీయ రాజులు నిర్మించినటువంటి పురాతన ఆలయాల్లో మరి అక్కడ ఆ నిధులు లంకె బిందెలు ఉంటాయి, గుప్త నిధులు ఉంటాయని చెప్పి ప్రసిద్ధి. సో అందుకే రేవంత్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా, ఎందుకంటే ఆయనే విద్యాశాఖ మంత్రి, ఈ స్కూల్ ఇక్కడ శాంక్షన్ కాలే. ఫస్ట్ స్కూల్ శాంక్షన్ అయిన జాగా వేరే ఉన్నది, ఇదే కాన్స్టిట్యున్సీలో వేరే చోట జీవో వచ్చింది. అక్కడి నుంచి ఇక్కడికి మార్చడము, అర్ధరాత్రి పూట తవ్వకాలు జరపడం అంటే ఇది రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో గుప్త నిధుల కోసం జరిగిన తవ్వకము. గుప్త నిధుల వేటలో 800 ఏండ్ల చారిత్రక సంపద శివాలయాన్ని కూల్చివేసిండు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఆ గుప్త నిధి కోసం ఆ అర్ధరాత్రి పూట గర్భగుడి కింద 24 అడుగుల లోతు తవ్వారు. ఈ దేవాలయాలను కూల్చిన అధికారుల మీద, కాంట్రాక్టర్ మీద, ఇంజనీర్ల మీద మీరు చర్య తీసుకొని ఉండేవాళ్ళు కదా. ఈ ప్రాంతంలో మరి ఆ అర్ధరాత్రి పూట తవ్విన తవ్వకాల్లో లంకె బిందెలో గుప్త నిధులు ఏమైనా బయటపడ్డాయా? మరి అవి ఎటువైపు పోయినాయి, ఎవరి ఇళ్లలో పోయినాయి, ఏ ప్రభుత్వ పెద్దల చేతికి పోయినాయో దాని మీద విచారణ జరపాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. నర్సంపేట ప్యాకేజ్ 8 ఇది 4.86 ఎక్సెస్. 136 కోట్లు ఉంటే 142 కోట్లు అయింది. ఇది కూడా 4.86 ఎక్సెస్ పోయింది. అంటే ఇదంతా విద్యాశాఖలో రేవంత్ రెడ్డి కనుసన్నల్లో జరిగిన స్కామ్. దీన్ని కూడా బయట పెడతా ఉన్నాం. 76 స్కూళ్ళు అన్ని కూడా తన అనుయాయులకు 4.96% ఎక్సెస్ లో దాదాపు 500 కోట్ల ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసిండ్రు. ఈ స్కూళ్ళకు సంబంధించి కూడా ఒక రిటైర్డ్ అధికారిని చీఫ్ ఇంజనీర్ గా నియమించి, ఆ రిటైర్డ్ అధికారులు అయితే తమ చెప్పు చేతుల్లో ఉంటారని రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ను పెట్టి స్కూళ్ళ టెండర్లు చేసి మొత్తం 4.96 ఎక్సెస్ కి ఇచ్చి 500 కోట్లు లూటీ చేసింది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం.